ఇక్కడ సినిమా స్క్రీనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మీ అనుభవాలు, సినిమాకి సంబంధించి మీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఇక్కడ పంచుకున్న తర్వాత ఆడియన్స్ నుంచి మనం విషెస్ని, క్వశ్చన్స్ని అవి తీసుకుందాం. ముందుగా రైతు కోసటి మీ బ్యాక్గ్రౌండ్, అలాగే ఈ సినిమా సంబంధించి నేపథ్యం, ఇక్కడికి స్క్రీనింగ్ చేసేంత వరకు మీరు చేసిన ఆ సినిమా సంబంధించిన సంఘటనలు షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పిసి ఆదిత్య. నిత్య ప్రయోగశీలి అనేటటువంటి ఒక పదం నాకు మీడియా వాళ్ళు అంటగట్టారు. బహుశా అందువల్లనేమో నేను ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా కూడా కొత్త ఆర్టిస్టులతోటే చేయాలి, కొత్త వాళ్ళ నుంచి ఏదైనా అవుట్పుట్ తీసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. 20 ఏళ్ల క్రితం నేను ఓ పిల్లల సినిమా తీస్తే పిల్లల కాదు పిడుగులు అని, అప్పట్లో అది నంది అవార్డుకి ఎంపికైంది. అది చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ 20 ఏళ్ల జర్నీలో సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే 100 రోజుల్లో 100 షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. అది ప్రపంచ రికార్డుకి దారితీసింది. అది దానివల్ల సింగపూర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ మా గురువు గారు దాసనారాయణరావు గారి చేతుల మీద అందుకున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ. ఇక రైతు గోస, ఆ రైతు గోసకు అంతం లేదు, అనంతం. నేనే కాదు, ఎంతో మంది తీస్తున్నారు రైతుల మీద. కాకపోతే ఈ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముందుగా రైతు పాత్ర నేనే చెయ్యాలి అన్నంత స్వార్థంగా నేను స్క్రిప్ట్ రాసుకుంటే మధ్యలో మా బాబాయ్ వచ్చేసి ఆ క్యారెక్టర్ తీసేసుకున్నారు. ఆయన వాలి సత్యప్రకాష్ ఇప్పుడే ఆచార్య షూటింగ్ నుంచి వస్తున్నారు ఇక్కడికి. అమృత సినిమా చేశారు, వకీల్ సాబులు ఉన్నారు కదా. ఓకే, గ్రేట్ గ్రేట్. కాబట్టి డెఫినెట్గా కొత్త వాళ్లతో షార్ట్ ఫిల్మ్ తీసినా, సినిమా తీసినా కష్టాలు తప్పవు. సినిమా కష్టాలు నాకు అనుభవమే. ఆ కష్టాలని ఇష్టంగా మార్చుకున్నాను కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాను. అందులో కూడా కొత్త వాళ్ళే ఉన్నారు. సో ఈ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళాము. ఆ లొకేషన్స్ మాకు బాగా నచ్చినాయి. అక్కడ డ్రోన్ వాడదామని చెప్పేసి మా కెమెరామెన్ అడిగితే తీస్తున్నాం ఇలా పోలీసు వాళ్ళు వచ్చేసారు. మాకు డ్రోన్ పర్మిషన్ లేదు, మీరు తీయటానికి వీల్లేదని చెప్పేసి. అందులో మీకు డ్రోన్ షాట్స్ కట్ అయిపోయాయి. అందుకే చాలా మట్టుకు ఏదో ఒకటో రెండో వాడగలిగాం మేము. ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నానికి ముందుగా వచ్చినటువంటి నా చిత్ర కథానాయకుడు, ముందుగా నిర్మాత అని చెప్పాలి. అతను తన నిర్మాతగానే వచ్చాడు. అదే విజయ్ కుమార్ ఫ్రమ్ కొడంగల్, మహబూబ్ నగర్ జిల్లా. అతను రైతు బిడ్డ. అందువల్ల ఆ రైతు పక్షపాతిగా అతను ముందుకు వచ్చాడు. అతనికి నేను నటుడిగా న్యాయం చేశానో లేదో తెలియదు, కానీ స్క్రిప్ట్ రచయితగా, దర్శకుడిగా నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను నేను. విజయ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇక ఇంత జర్నీలో నా విజయం వెనుకాల నా శ్రీమతి మహాలక్ష్మి ఉంది. నేనే కాదు, ఎవరి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకని ఇవాళ మహిళా ప్రేక్షకులు కూడా మాకు చాలా కనిపిస్తున్నారు. నేను కార్యక్రమం ముందు మా కెమెరామెన్తో చెప్పాను, ఇవాళ ప్రేక్షకులు ఉండరాయా, మనం కరోనాలో ఉన్నాం, మన నలుగురే ఉంటామని చెప్పేసి. సో ఉత్తేజ్, మీరే ప్రేక్షకులు, మా ప్రేక్షకులు కూడా మీరే. సో కంగ్రాచులేషన్స్ నాన్న. మీకు మాకు తరం గ్యాప్ ఉంది కాబట్టి మేకింగ్లో ఇది నాకు నచ్చింది. ఎందుకంటే సిన్సియర్గా చెప్తున్నానంటే మా జనరేషన్, మా పాయింట్ ఆఫ్ వ్యూ, మేము చెప్పాలనుకున్న విషయం ఒక కోణంలో ఉంటుంది. మీరే దాన్ని కొంచెం షార్ప్గా ఒక కత్తి విసిరినట్టు, ఒక గాయం చేసినట్టు బాగుంది. చాలా బాగా చేశారు. అది మాతో రిపీట్ అవ్వకుండా ఉంటే చాలు. మీరు ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలి కాబట్టి. కళల మీద మీరు రీసెర్చ్ చేసే ఉంటారు బహుశా. నాకు ఎప్పుడు నాలుగోమల కళ్ళలోకి వస్తుంటే లేవగానే మధ్య నిద్రలేక కూడా ఇవి చెప్తూ ఉంటాను నేను, వాళ్ళు నాలుగోమల కళ్ళలోకి వచ్చాయని. నాకు నెలలు కాదు, సంవత్సరాల తరపుడు వస్తున్నాయి. ఇట్స్ రియల్లీ సింక్రనైజ్ అయింది అనుకుంటున్నాను నేను. రికరింగ్ అంటే నేను పాములకి ఏమీ అన్యాయం చేయలేదు. కాకపోతే మరి ఎందుకు వస్తున్నాయో, మరి మా శ్రీమతి ప్రేమించినట్టు అవి ప్రేమిస్తున్నాయేమో నాకు తెలియదు. సో ఎనీహౌ, ఇంతమంది యంగ్స్టర్స్ మధ్య ఆఫ్టర్ కరోనా, ఆఫ్టర్ లాక్డౌన్, ఎందుకంటే ఇదే రవీంద్ర భారతి వేదిక మీద
నారాయణ రెడ్డి గారి చేతుల మీద ఎన్నోసార్లు ఫంక్షన్స్ చేస్తాం మేము. మళ్ళీ ఇవాళ మీ అందరి సమక్షంలో మా రైతు కోసం వినిపించుకునే అవకాశం మాకు తెలంగాణ ప్రభుత్వము, సాంస్కృతిక శాఖ, ముఖ్యంగా మామిడి హరికృష్ణ గారు లాంటి నిత్య కృషి వలులు ఉన్నంతకాలం మన లఘు చిత్రాలకు ఎదురులేదు. ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది, మన ప్రతిభ కనిపిస్తూనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మై బాయ్స్, ఆల్ ది బెస్ట్. ఈ సందర్భంగా నా చిత్ర నిర్మాత విజయ్ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఈరోజు ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. అయినా మంచిగానే మా సార్ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సార్కి పెద్దగా కంగ్రాచులేషన్స్. అలాగే మా చిత్ర యూనిట్కు అందరికీ, సభ్యులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సభకు నమస్కారం. మొట్టమొదటి దర్శకుడు ఆదిత్య గారికి కృతజ్ఞతలు. ఈ క్యారెక్టర్ని నేను ఎన్నుకున్నందుకు, వారు వేస్తానని ఎక్కడ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. వారు ఇంకో దానికి అవకాశం వాడుకుంటారు అనుకుంటున్నాను. ఇక నా క్యారెక్టర్ పోతే, క్యారెక్టర్ చాలా బాగా తీర్చిదిద్దారు దర్శకులు. మొదలు కొడుకును చాలా ప్రేమించడం, తర్వాత కొడుకు సిటీకి వెళ్ళి ఉద్యోగం చేశాక తల్లిని మర్చిపోవడం, అక్కడ రైతులు బాగా బాధలు పడటం, అప్పిచ్చిన ఆయనకి అప్పు తీరడం చాలా కష్టాలు పడటం చాలా బాగుంది. ఇలా తీర్చిదిద్దేందుకు దర్శకులు గారికి మరొకసారి అభినందనలు చెప్తున్నాను. నిర్మాత విజయ్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు. నమస్కారం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దాసరి నారాయణరావు గారి మెమోరియల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు దీన్ని కూడా ఒక ఎంట్రీగా తీసుకున్నారు. అప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మా దాసరి గారి గురువు గారు, మా సోదరులు రేలింగ్ నరసింహారావు గారి చేతుల మీదుగా మోహన్ బాబు గారు, జయసుధ్ గారు, హేమీల మధ్య ఈ రైతు కోసం అప్పుడు కూడా ప్రదర్శన జరిగింది. కాబట్టి ఆ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక నన్ను భరిస్తూ నిత్యం నాతో ట్రావెల్ చేస్తున్నటువంటి నా కెమెరామెన్, ఎడిటర్ అరవింద్ రెడ్డి. అందరికీ నమస్కారం అండి. ముందుగా చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి, ఆయనతో ప్రయాణం నాది 18 years అండి. ఇంతకుముందు అన్నగారు చేసిన 100 daysలో 100 షార్ట్ ఫిల్మ్స్కి ఎడిటర్ కూడా నేను బ్యాక్ చేశాను. సో అప్పటి నుంచి లఘు చిత్రాలు కానివ్వండి, చలనచిత్రాలు, అన్ని చిత్రాల్లో అన్నతో పాటు నాకు ఛాన్స్ ఇచ్చారు. దానికి థ్యాంక్ యూ. స్పెషల్గా రైతు బస్సులో నేను ఎడిటర్గా చేశాను, ప్లస్ కెమెరామెన్గా చేశాను. నాకు తెలిసి సంబంధించి ఏంటంటే, రైతుల మీద ఏ చిత్రాలు చేసినా అవి అద్భుతంగానే వస్తాయి. ఎందుకంటే న్యాచురల్కి చాలా దగ్గరగా ఉంటాయి క్యారెక్టర్స్కి కానీ. సో ఈ చిత్రంలో అందరూ ఫుల్గా సపోర్ట్ చేశారు, చిత్ర యూనిట్ మొత్తం. థ్యాంక్ యూ. ఉండండి సార్. అందరికి నమస్కారం అండి. మీరు అలా టెన్షన్ పెడితే నాకు కాలు వస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ నించొని మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. సార్ చాలా బాగా మాట్లాడేశారు. మైక్ నా చేతికి వస్తే అది కాలు వస్తుంది. సో శనివారం టీం అందరికీ అండ్ ప్రేక్షకులందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడడానికి చాలా పెద్ద ఆపర్చునిటీ. సో అది మాకు ఇచ్చినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ రిపీట్ షార్ట్ ఫిల్మ్ ఇది 2018లో తీశాను. 2018లో యాక్చువల్లీ రిపీట్ కంటే ముందు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ చూశాను రికరింగ్ డ్రీమ్స్ మీద. సో దాని మీద రీసెర్చ్ చేసి చేశాను. దీనికి 4 parts ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 4 parts ఉన్నాయి. దీని తర్వాత లాస్ట్లో చూసారు దేర్ ఇస్ నో ఎండ్ అని. సో ఇంకా 4 parts ఉన్నాయి. సో అది కూడా త్వరలో తీస్తాము. అండ్ మెయిన్లీ ఆదిత్యకి
హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఒకటే మాట అన్నాడు, మనం చేస్తూ ఉండాలి, నేనే పెట్టుకుంటాను ఫైనాన్షియల్ అన్నీ నేనే పెట్టుకుంటానని ముందుకు వచ్చారు యాక్టర్. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ డైరెక్టర్ విజువలైజ్ మాత్రమే చేస్తాడు స్క్రిప్ట్ని, అది స్క్రీన్ మీదకి తీసుకెళ్ళాలంటే సందీప్ డిఓపి కావాలి. మన డిఓపి సందీప్కి ఇలా చాలా వర్క్షాప్ చేసుకొని షార్ట్ టు షార్ట్ డివిజన్ చేసుకొని తీయడం జరిగింది. థ్యాంక్ యూ సందీప్. అండ్ క్రిష్ సైకాలజిస్ట్ రోల్, అతను కూడా యాప్ట్, అందరికీ అన్ని రోల్స్ యాప్ట్గా చేశారు. ఆ రోజు నియర్లీ మార్నింగ్ 5 AM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM వరకు కంప్లీట్ డైరెక్ట్ షూట్ చేస్తూనే ఉన్నాం. అండ్ మొత్తం టీం అందరికీ, కంప్లీట్ టీం అందరికీ మా డెడికేషన్ అండ్ కష్టపడ్డాం కాబట్టి ఇక్కడి వరకు తీసుకురాగలిగాం. అండ్ వన్స్ అగైన్ శనివారం టీం అందరికీ అండ్ మా రిపీట్ టీం అందరికీ బిగ్ థ్యాంక్ యూ అండ్ అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్లీ నాకు శనివారంకి థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఆపర్చునిటీ ఇచ్చి పెద్ద స్పేస్ ఇచ్చి మమ్మల్ని ప్రమోట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్లీ ఫస్ట్ వీళ్ళ టీం చూసిన తర్వాత మాకు ఇంకా ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ అనిపించింది. మేము 10% పెడుతుంటే 30%, 40% స్పీడ్లో చేస్తున్నది. రియల్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్. అండ్ కమింగ్ టు మై టీమ్, ఉత్తేజ్ ఎలా అంటే అసలు ఏ షార్ట్ ఫిల్మ్ అయినా వన్ డే ఆర్ హాఫ్ డే అంత స్పీడ్గా కంప్లీట్ చేయగల టెక్నీషియన్ అండ్ డైరెక్టర్, అంత విజన్ అండ్ నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్ నేను చూడలేదు నా వే ఆఫ్ జర్నీలో టువర్డ్స్ మూవీ. అండ్ షార్ట్ ఫిల్మ్స్ అంటే మోస్ట్లీ మనకు వచ్చే రామ్ కామ్సే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో, హిందీ కావచ్చు. ఇప్పుడిప్పుడే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అదే మేము తీసింది ఇది 2 years బ్యాక్. ఆ టైంలోనే ఇట్లాంటి జోనర్ని తీసుకురావడం అనేది రియల్లీ అప్రిషియేటబుల్. ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు నా వే ఆఫ్ థింకింగ్ చాలా దగ్గర అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్నే చేయాలనుకుంటాను. నా రోల్ చిన్నదైనా సరే డిఫరెంట్గా ఉండాలని అనుకుంటాను. ప్రీవియస్లీ అన్ని కామెడీ ఎలాంటివి చూసాం కానీ ఇంత డిఫరెంట్ ఉన్నా చూడలేదు. ఇంకొక బిగ్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే మా ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారి 014 అనే సినిమా రిలీజ్ అయింది. అది కంప్లీట్లీ మెయిన్ థీమ్ బేస్ చేసుకుంది ఈ మూవీనే. బట్ అది బయటికి చెప్పరు కానీ బట్ మేము చూసిన తర్వాత మాకు అర్థమైంది, ఓకే మాకు క్యాపబిలిటీ ఉంది, మేము కూడా తీయగలం, మేము కూడా ఇన్స్పైర్ చేయగలం పెద్ద సినిమాలు అని చెప్పేసి మాకు. ఎస్ సో అప్పుడు మాకు అనిపించింది మేము కూడా ఇన్స్పైర్ చేయగలం పెద్ద మూవీస్ అని చెప్పి. సో కమింగ్ టు మై డిఓపి సందీప్ కెల్లా, ఆయనకున్న నాలెడ్జ్ డిఓపి పరంగా అయితే చేసింది 1 డేనే. సో 1 డేలో 24 hours సన్ అనేది డిఫరెంట్ పొజిషన్స్ లో అది లైటింగ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. కానీ ఆ తగిన మూడు బట్టి కెమెరాని కంట్రోల్ చేశాడు. ఎంత బాగా కంట్రోల్ చేశాడంటే 1 డేలో కంప్లీట్ చేయడం అనేది వెరీ బిగ్ డీల్. అసలు ఆయన చూసిన తర్వాత హ్యాచ్ అవుతారు. తర్వాత ప్రశాంత్ రావు మా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవ్రీ మినిట్ మా కోసం వర్క్ చేసి చిన్న పనులు కూడా చేశాడు. రియల్లీ థ్యాంక్ యూ. తర్వాత పురుషోత్తమన్ ఇంకా లొకేషన్స్ కానీ అవన్నీ ఆయన బాగా చూసుకుని మాకు సెట్ చేసి పెట్టాడు. విత్ ఇన్ 1 day కంప్లీట్ చేయడానికి బాగా హెల్ప్ చేశాడు. అండ్ మా ఇంకొక యాక్టర్ క్రిష్ అరవింద్ చెప్పాలి, ఆయన వర్స్టైల్ యాక్టర్ యాక్చువల్లీ. ఆయన ఈరోజు రాలేదు పనుండి, బట్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐ గాట్ టు నో అబౌట్ దీస్ పీపుల్. అండ్ యశస్వి మా హీరోయిన్, ఆమె రాలేకపోయింది. సో ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయింది బాగా. But we really thankful for her to support our team. Thank you so much. Thank you. Good afternoon all. First of all, thanks to Language and Cultural Department. ఎందుకంటే మాకు ఇలాంటి యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్స్ టు them.
and thankful to our team. Yes. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తేజ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది ఉత్తేజ్. థ్యాంక్ యూ డార్లింగ్. అలాగే సినీ వారం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ని సెలెక్ట్ చేసి ఇట్లా చూపించడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, ఉత్తేజ్ గారు. ఇప్పుడు మనం ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్, విషెస్ తీసుకుందాం. ఎవరైనా ఈ షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడాలనుకున్నా, ఇంకెవరు చెప్పాలనుకున్నా మీరు చెప్పొచ్చు. ఎవరైనా? Hi everyone, I'm sorry, కొంచెం తెలుగులో వీక్, but I just wanted to appreciate both the teams. Repeat anyway, చూసాము ఇంతకు ముందు, and all of them are our friends. But second team, first time ఇప్పుడు చూసాము, and when I saw the team sitting here, especially, I'm sorry I forgot the name, the farmer role. Yeah, so మేము అందరం ఇక్కడ ఫ్రెండ్స్ అనుకుంటున్నాం, ఓకే హీఈస్ హియర్, అండ్ we were surprised to see you. You were like completely, into the role, and we never thought that we would see you face to face. So really good job on that, and the entire team. So thank you so much for bringing up so meaningful content in front of everyone. Thanks a lot. థ్యాంక్ యూ. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారు అండి. So thank you so much, and I hope we will be looking forward to see more such content on the platform. థ్యాంక్ యూ. And coming to repeat, I'm falling short of words. Everybody's effort, I can see it there. The DOP, and really DOP and the people who work behind the camera, I think they are really great. Hats off to all of you, the editing part, the DOP part, the dubbing part, because I am just a fresher into this industry, and just between this small time, I have just noticed this thing, that the person in front of the camera are doing like maybe 10 to 15% of the work, but to showcase that beauty on the screen is more important, and which is done none other than DOPs and artists, editors, dubbing artists and all. I mean, there are so many, but like I said, I am nervous right now. I am falling short of what all should I say. So Adi and team, Uttej, really great job. Thank you so much. Thank you. And we are waiting for that, Thank you so waiting much. for the second part to come again. త్వరలో వస్తుంది. మోస్ట్లీ ఒక 2 monthsలో రావచ్చు. Oh, great. Everybody is waiting here. అన్ని పార్ట్స్ వచ్చేస్తాయి వీక్లీ. Oh, nice. Yeah. Thank you so much. నెక్స్ట్ ఇంకెవరన్నా? అందరికీ నమస్కారములు. ఇన్ని రోజుల తర్వాత కరోనా కొంచెం తగ్గిన తర్వాత ఈరోజు హైదరాబాద్కి వచ్చినాము. ఈరోజు ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ ఉంటుందో లేదో అనుకొని వచ్చినాము ఆశతోటి. వచ్చినందుకు 2 సినిమాలు మాకు చాలా మంచిగా వచ్చినాయి, ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి. రైతు కోసం కూడా మనం రోజు చూస్తూనే ఉంటాము, చుట్టూ ఊళ్ళల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ అప్పుల వాళ్ళతో బాధపడేది. అది బాగా ఉంది, దానికి అదే ఆ పరంగా అది కూడా చాలా బాగుంది. ఇది కూడా డిబేట్ అన్నది కూడా ఇంకా చాలా బాగా నచ్చింది. ఇంకా వీళ్ళు ఇంకా చాలా ఎక్కువ అదే వాళ్ళని ఆశిస్తూ పంపిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు సాధనాల, లిరిసిస్ట్ని. ముఖ్యంగా నేను ఈ ఫోన్ ఏం తీసుకున్నానంటే రిపీట్ గురించి మాట్లాడాను. నేను 30 ఏళ్ల క్రితం ఇదే జోనర్తో ఒక వద్దు నన్ను చంపొద్దని సైడ్ సకాలితో ఒక కథని రాశాను. పబ్లిష్ అయింది, 30 ఏళ్ల క్రితం పబ్లిష్ అయింది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఎంత అద్భుతం, విచిత్రంగా ఉంది.
ఆ స్టోరీ మీకు తర్వాత నేను చెప్తాను. మీకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎంత అద్భుతంగా మీరు తెరకెక్కించారు. అందుకని మీకు అభినందనలు తెలియజేయడానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగున్నాయి. ఈ రైతు కాన్సెప్ట్ మీద తీసిన షార్ట్ ఫిలిం, రైతు బాధ తెలిస్తేనే ఈ షార్ట్ ఫిలిం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజమైన రైతు మీద సినిమా చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ రైతు పడే బాధలు తెలియాలి. రైతు పడే బాధలు బాగా తెలిసి ఉంటేనే ఆ సీన్ అంతా పండి ఉండొచ్చు. ఆ ఫార్మర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. దాంట్లో నటించడం కాదు, జీవించారు అతను. చాలా బాగా చేశాను. రిపీట్ మూవీకి వస్తుంటే రిపీట్ నేను ఈరోజు సాటిస్ఫాక్షన్గా లేను. మళ్ళీ ఏమైందో ఎప్పుడు చూస్తాను ఇది. యాక్చువల్లీ 2 years బ్యాకే చూశాను. మా కజిన్ నా లింక్ పంపాడు, చూడు ఇది ఒకసారి అని. చెప్పలేదు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశాంత్, నాకు చెప్పలేదు ఇది మా మూవీ అని చెప్పలేదు, ఒకసారి చూడు అని చెప్పాడు. చూసిన తర్వాత నెక్స్ట్ నాకు ఏమైంది అని అదే ఉంది. అప్పటి నుంచి నేను మా కజిన్ అడుగుతా ఉన్నా దీని తర్వాత ఏమైందని. ఈరోజు ఒక కన్క్లూజన్ దొరికింది నాకు నిజంగా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాం అనుకున్నాను. థ్యాంక్ యూ. మనం అందరూ ఇక్కడ కలుసుకోవడానికి ఈ వేదికను రూపొందించి శనివారాన్ని మనకు అందించిన మోహన కృష్ణ గారు ఇప్పుడే విచ్చేశారు. వారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు హరికృష్ణ గారి స్పందన. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతి ప్రతిష్టాత్మక జాతీయ వేదిక. ఈ వేదికలో షార్ట్ ఫిల్మ్స్ తీసే యంగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం ఒక బడ్డింగ్ టాలెంట్కి ఒక మంచి వేదిక క్రియేట్ చేయాలనే ఆశయంతో ఇక్కడ మనకు శనివారం పైడిచేరాల ప్రివ్యూ థియేటర్, టాకెట్ శనివారం, సండే సినిమా, సో ఇలాంటి ఒక వినూత్నమైన కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద ప్రోగ్రామ్స్ దట్ హ్యావ్ బీన్ డివైజ్డ్ ఓన్లీ ఫర్ యూ, మీకోసం. ఎవరైతే సినిమాని ప్రేమిస్తున్నారో, ఎవరైతే సినిమా కళ పట్ల ఒక రెస్పెక్ట్ ఉందో, సినిమా రంగంలో రాణించాలి, ప్రతిభని నిరూపించుకోవాలి, తమకుండే ఆ ఇంట్రెస్ట్ని దానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుందామని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరి కోసం దిస్ శనివారం ఈజ్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్. సో ఇది భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేదు. బహుశా యూ విల్ నాట్ హియర్ and you will not listen about this particular initiative that has been taken by the Department of Language and Culture, Government of Telangana, and no other state is having that idea to dedicate an exclusive theatre for screening short films. లేదు, ఎక్కడా లేదు. కానీ నిజానికి చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్స్ చాలా కంటెంట్ ఉంటుంది సార్, చాలా అద్భుతమైన కంటెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. మనం అనుకుంటాము కానీ ఆ షార్ట్ ఫిల్మ్స్ డస్ నాట్ మీన్ దట్ నిడివి పరంగా, అంటే దాని రేంజ్ పరంగా షార్ట్, కానీ కంటెంట్ పరంగా కాదు. ఎంత చక్కని కథలు వస్తాయి, ఎంత చక్కగా చెప్పొచ్చు. ఎప్పుడైతే వెనెవర్ వీఆర్ హ్యావింగ్ ద టైమ్ ఫ్రేమ్ అండ్ టైం లిమిటేషన్, ద క్రియేటివిటీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్. ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీకు 3 గంటల్లో చెప్పమంటే 3 తరాల ముచ్చట చెప్పొచ్చు. వాళ్ళ తాత ఉంటాడు, తాతకు అన్యాయం జరుగుతుంది, కొడుకు మధ్యలో చచ్చిపోతాడు, చంపేస్తారు, మనోడు వచ్చి పగ తెచ్చుకుంటాడు. సో ఇక 3 గంటల్లో మస్తు ముచ్చట చెప్పొచ్చు. కానీ ఇక్కడ అంటే జనరల్ ఫార్మాట్ మూవీ, కానీ ఇక్కడ వీ డూ హ్యావ్ ఏ వెరీ షార్ట్ లిమిట్ ఆఫ్ 20 to 30 minutes ఆర్ 16 minutes ఆర్ 2 minutes ఆర్ 1 minute. సో అంత తక్కువ టైంలో మనం చెప్పాలనుకున్న పాయింట్ని స్ప్రైట్ తాగకుండానే
స్ప్రైట్ అడ్వర్టైజ్మెంట్ లో యాడ్ మీకు తెలుసు కదా, స్ప్రైట్ లో ఏమనుంటుంది, స్ట్రైట్ గా సుత్తి లేకుండా. సో అట్లా స్ట్రైట్ గా సుత్తి లేకుండా ఎంటర్టైనింగ్ గా, ఎడ్యుకేటివ్ గా, థాట్ ప్రొవోకింగ్ గా చెప్పాలి. అంటే ఎంత హారిబుల్ టాస్క్ అది. మనం అనుకుంటాం we feel ourselves that short film making is very much easy, but it is the very difficult task. సో అలాంటి డిఫికల్ట్ టాస్క్ ని అక్కడ మొదలెడుతున్నాం. మన కెరీర్ ఎక్కడ మొదలెడుతున్నాం అంటే మనం వీఆర్ థింకింగ్ అండ్ వీఆర్ డ్రీమింగ్ ఎ బిగ్ సినిమా. ఒక పెద్ద సినిమాని మన కళల్లో ఊహిస్తున్నాం. కానీ మనం పాత్ర ఎక్కడ మొదలెడుతున్నాం అంటే డిఫికల్ట్ టాస్క్ నుంచి మొదలెడుతున్నాం. అందుకే నేను చెప్తాను ఆల్ ద టైమ్, whenever a person is having that skill to make a short film, he will definitely make a wonderful full ticket, that means a big ticket cinema. ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ అద్భుతంగా తీయొచ్చు. అరే నువ్వు ఇంత పెద్ద కథని ఇంత సంక్షిప్తంగా చెప్పగలిగినప్పుడు, నీకు స్కోప్ ఉంటే, స్పేస్ ఉంటే, టైం ఉంటే, బడ్జెట్ ఉంటే, కాస్టింగ్ ఉంటే ఇంకెంత బాగా చేస్తావు. ఇన్ని లిమిటేషన్స్ మధ్య చేయగలిగిన వాడు అన్ని ఇచ్చినప్పుడు ఇంకా అద్భుతంగా చేస్తారు కదా. ఇక్కడ మన వాళ్ళు ఏం చేసుకుంటారు, డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, ఎడిటింగ్, అవసరమైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడితో డౌన్లోడ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా డౌన్లోడ్ చేసుకొని మనమే ఇంట్లో కూర్చొని రాత్రి పగలు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఒక్కరో ఇద్దరో చేస్తారు అంతే. సో ఇక్కడ ఏంటంటే హియర్ ఇది మనకు ఛాలెంజ్. ఎంత గొప్ప ఛాలెంజ్ అంటే యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. ఇది తప్పు కాదు. ఇది మనం అందరం అనుకుంటాం కంటే ఏమనుకుంటాడు, అరే నేను ఇన్ని పనులు నేనే చేస్తాను అనుకుంటాం. అరే బాస్, ఇది ఒక ఛాలెంజ్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నువ్వు ప్రతి క్రాఫ్ట్, అదే పెద్ద సినిమాకి వచ్చినావు అనుకో, నువ్వు ప్రొడక్షన్ డిజైనర్ అంతే, ప్రొడక్షన్ డిజైనర్ చేసుకుంటావు, కోరియోగ్రఫీ, ఆ 2 పాటలకే డాన్స్ కంపోజ్ చేస్తావు, డిఓపి, ఆ లైటింగ్, స్కీము, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అది మాత్రమే చూసుకుంటావు. అదే ఇప్పుడు మన చిన్న సినిమాకి వచ్చరికి రిసోర్సెస్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు క్రియేటివిటీ అద్భుతంగా వస్తుంది సార్. ఒకటి లేటరల్ థింకింగ్ గా ఉంటుంది. అంటే మీరు వెదర్ యూ హ్యావ్ ఆల్రెడీ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, ఐ డోంట్ నో, బట్ ద థింగ్ ఇస్ దట్ లేటరల్ థింకింగ్, దారులన్నీ మూసుకుపోయిన చోట క్రియేటివిటీ ఓపెన్ అవుతుంది. క్రియేటివిటీ మొదట్లో ఓపెన్ కాదు సార్, ఇంటెలిజెన్సే. దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ. ఇంటెలిజెన్స్ ఏంటంటే నేను డైరెక్టర్ రావడమే, ఇక్కడ వస్తున్నా, డైరెక్ట్ వస్తున్నా అంతే. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, ప్రణయ్ ఉన్నాడు, అన్న అది వచ్చినావా అన్నాడు, టెక్నాలజీ టాక్ నడుస్తుంది రమ్మన్నాడు, వచ్చేసాను. దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. అంటే టకిమని ఆయన నన్ను తోడు తీసుకొని వచ్చాడు, వస్తున్నాను, మెట్లు ఎక్కాము, లిఫ్ట్ ఎక్కాము, టకిమని వచ్చాము. సో దిస్ ఈజ్ దిస్ నీడ్స్ ఓన్లీ ఇంటెలిజెన్స్. బట్ వస్తున్నప్పుడు అక్కడ కార్ దిగగానే అన్ని మొత్తం జామ్ అయిపోయింది అనుకోండి, అన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్స్ చాలా సందర్భాల్లో రవీంద్ర భారతిలో జరుగుతుంది. సో ఎక్కువ కార్లు వచ్చి ఆగిపోయింది, ఎటు వెళ్ళడానికి లేదు, నా కారు వెళ్ళడానికి లేదు, అసలు కారు డోర్ తీయడానికి లేదు. అప్పుడు క్రియేటివిటీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? సో వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ వై దే పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ అండ్ ఐ డోంట్ వాంట్ టు కీప్ దెమ్ ఇన్ వెయిటింగ్. సో పాపం నా కోసం వచ్చారు, నా గురించి ఆలోచిస్తున్నారు, వారిని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన సత్కారం చేసుకోవాలి, సన్మానం చేసుకోవాలి, వారి గురించి మాట్లాడాలి. సో ఇది నా బాధ్యత అన్నప్పుడు అప్పుడు మొదలవుతుంది. ఎట్లా ఆల్టర్నేటివ్స్, జస్ట్ వీ కెన్ సెర్చ్ ఫర్ ది ఆల్టర్నేటివ్స్. వస్తుంటే లేదు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత వస్తుంటే లిఫ్ట్ పోయింది, లిఫ్ట్ జనరల్ రొటీన్ లో ఏంటంటే లిఫ్ట్ ఎక్కి వచ్చేస్తాం అంతే ఇక. సో వెన్ లిఫ్ట్ పని చేయట్లేదు, అప్పుడు దెన్ మరి ఓపెన్ అవుతుంది ఆ రూమ్ ఓపెన్ అవుతుంది, దట్ థింకింగ్ ప్రాసెస్ అనే రూమ్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయింది ఏం చేస్తుంది, ఆల్టర్నేటివ్స్ వెతుకుతుంది. ఎట్లా వెళ్ళొచ్చు, మెడ ద్వారా వెళ్ళొచ్చా, ఇంకేదో సంథింగ్ ఇచ్చేదా. సో హియర్ ఎవ్రీ ఛాలెంజ్ విల్ గివ్ an opportunity to create the room of creativity, to open the creativity room and to explore the many avenues. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఇట్లా అన్ని వెతకడానికి కావాల్సిన అవకాశాన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతున్నాయో, లిమిటేషన్స్ ఏవైతున్నాయో అవి క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ మనం లిమిటేషన్స్ తోనే మొదలెడుతున్నాం. మన జర్నీ స్టార్ట్స్ విత్ లిమిటేషన్స్. సో అన్నప్పుడు ఒకవేళ లిమిట్ లెస్ గా ఉంటే ఎంత అద్భుతాలు చేస్తాం. సో అందుకని నా దృష్టిలో, నా మేరకు, యాజ్ ఏ ఫిల్మ్ లవర్ గా నాకుండే ఒపీనియన్ ఏంటంటే, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్. They can do miracles, they can do the magic.
సో హియర్ అందుకే మన షార్ట్ ఫిల్మ్స్ కి మేము అందుకే పెద్ద సినిమాల కనే తర్వాత విషయం. పెద్ద సినిమాల గురించి వందల థియేటర్స్ ఉన్నాయి. పీవీఆర్ నుంచి మొదలుకొని ఏసియన్ మాల్ వరకు, సింగిల్ స్క్రీన్స్ నుంచి మొదలుకొని ఇంకా మల్టీప్లెక్స్ల వరకు అన్ని ఉన్నాయి. బట్ షార్ట్ ఫిల్మ్స్ కోసం ఉన్న ఒకే ఒక్క థియేటర్ భారతదేశం మొత్తం మీద, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, బట్ ద ఎంటైర్ నేషన్, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్. సో అందుకే ఈ రోజు మనం 2 సినిమాలు చూసాం. చూడండి ఎంత చక్కగా హాయిగా వచ్చి చూసాం. రైతు గోస చూసాము, రిపీట్ చూసాము. ఒక రైతు గోస చాలా చక్కగా ఆదిత్య గారు తీశారు. ఇది ఒక మంచి ఆలోచనతో తీశారు. ఎంత మంచి ఆలోచన, ఒక చక్కని ఆలోచన. ఏంటంటే చాలా సందర్భాల్లో రైతు కాలాన్ని చూసి నష్టపోతాడు, కాలం సహకరించినందుకు నష్టపోతాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. 6 కాలం కష్టపడ్డా తన రెక్కల కష్టం తన దగ్గరికి రానప్పుడు బాధపడతాడు. కానీ అంతకంటే పెద్ద గుండె కోత ఏముంటుందంటే, అంటే మళ్ళీ అయినా కూడా ఊరుకోడు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి అప్పో సప్పో చేస్తాడు, వడ్డీ చేసుకొస్తాడు, మళ్ళీ పంట మొదలెడతాడు. నీళ్లు రావని తెలిసినా, వర్షం లేదని తెలిసినా ఊరుకోడు, మళ్ళీ మొదలెడతాడు. ఇది కాలం చేస్తున్న ఒక ద్రోహం. కాలం చేస్తున్న ద్రోహం. కాలం చేస్తున్న ద్రోహానికి ప్రతిసారి రైతు ఏం చేస్తాడంటే మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు, సవాల్ విసురుతాడు. ఓ కాలమా నువ్వు అవ్వకపో, నేను ట్రై చేస్తా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కాంకర్ యూ. నిన్ను గెలవడానికి నేను ప్రయత్నం చేస్తా. కష్టాలు పడతాను, నష్టాలు పడతాను. నేను 6 కాలం కష్టపడి చెమటోడ్చి రక్తాన్నంతా చెమట చేసి తర్వాత పంట చేతికి రాకపోయినా పర్లేదు, మళ్ళీ ఒక ఆశతో నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, నీతో గెలుస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఇది పర్లేదు, పంట పోయింది. ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న పంట పోయింది, పర్లేదు. కానీ ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న కొడుకు ద్రోహం చేస్తే, కొడుకుకి పంటకి పోలిక లేదు. అది పంట, కానీ ఇక్కడ మనిషి, హృదయం ఉన్నవాడు, స్పందించగలిగినవాడు, ఆలోచించగలిగినవాడు, కృతజ్ఞత తెలిసినవాడు, విలువ, ఒక థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ అనే విషయం తెలిసినవాడు. అలాంటి వాడు తండ్రిని నిర్దాక్షిణ్యంగా అతన్ని పట్టించుకోకుండా అతని ఆశలన్నీ వమ్ము చేస్తే ఆ రైతు దుఃఖం ఎలా ఉంటుంది? కాలం మోసం చేసినా ఏం బాధపడడు ఆయన, నీళ్లు రాకపోయినా బాధపడడు, భూమి దగా చేసినా బాధపడడు. కానీ కడుపులో పుట్టిన కొడుకు ద్రోహం చేస్తే రైతు అనే కాదు, ఏ మనిషి అయినా దుఃఖపడతాడు. ఆ వేదనకు ఇక దానికి ఇది అదనది ఉండదు దానికి. సో అలాంటి గోసని, అలాంటి దుఃఖాన్ని ఈరోజు మన ముందు ఆదిత్య ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు. ఇది పెద్ద సినిమాలో సాధ్యమా సార్ చెప్పండి? మన పెద్ద సినిమాలో ఎన్ని కితకితలు పడాలి, దానిలో మధ్య ఇంకొక ప్రేమ కథ పెట్టాలి, దానికి ఇంకొంచెం కామెడీ పెట్టాలి, దానికోసం బ్రహ్మానందం తీసుకురావాలి, ఎంటర్టైనింగ్ కావాలి, కమర్షియల్ వాల్యూస్ కావాలి, దానికి ఐటమ్ సాంగ్ కావాలి. సో ఇన్ని కథలు పడాలి. లేదు చూడు ఎంత స్ట్రైట్ గా చక్కగా హాయిగా చెప్పాలనుకున్న పాయింట్ ని ఖచ్చితంగా చెప్పారు, అయిపోయింది. దెన్ ఇట్స్ ద మ్యాటర్. నౌ ఇట్ ఈస్ ద ఎరా ఆఫ్ ఎపిసోడిక్ సినిమా. వెబ్ సిరీస్ ఎందుకు చూస్తున్నాం? 30 నిమిషాలు నువ్వు చూడాలంటే 3 గంటలు చూడము. అది మన ట్యూన్ లేదు. మన బయాలజికల్ క్లాక్ హ్యాస్ నాట్ బీన్ డిజైన్డ్ ఫర్ దట్. 2 అవర్స్కే మహా అమ్మో బాబోయ్ అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేశారు వాళ్ళు? కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు, వెబ్ సిరీస్ అని పెట్టారు. 4 గంటల సినిమాని హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చేసి 5 భాగాలు 7 భాగాలు 12 భాగాలు చేసి నేను కూర్చోబెట్టి చూపిస్తున్నారు. నీకు ఓపిక ఉంటే 12 భాగాలు ఒకటేసారి చూస్తావు, రాత్రి అంతా కూర్చొని తెల్లార వరకు, లేదంటే ఊరుకుంటావు. సో దిస్ ఈస్ ద కామన్ ఫినామినా. బేసింగ్ ఆన్ దట్ న్యూ విస్టాస్ హ్యావ్ బీన్ ఓపెన్. కొత్త అన్వేషణలు జరుగుతున్నాయి మానవ సైకలాజికల్ ఇష్యూస్ బట్టి. సో అందుకని షార్ట్ ఫిల్మ్ ఎంత చక్కగా వచ్చేసింది, అయిపోయింది, దట్స్ ఇట్. దీనికి సినిమా కూడా మొత్తం తీయాలనుకుంటే 3 గంటల సినిమా కూడా తీయచ్చు. ఇదే కథ, ఎంత డ్రామా పెట్టచ్చు ఇంకా. సో అది అందుకని ఆదిత్య గారికి మనందరి కరతాల మధ్య ఒక్కసారి విమర్శ. ఇంకోటి రిపీట్, యూత్ఫుల్ సైకలాజికల్, నేను థ్రిల్లర్ అనే అనుకుంటున్నాను ఉత్తేజ్. సో ఇట్స్ రియలీ నైస్. ఏంటంటే ఒక మనిషికి రిపీటెడ్ గా, ఇప్పుడు మాకు ఒకటి చాలా సినిమాల్లో కూడా మనకు ఒక ఫార్మాట్ ఉంటుంది.
దాని తెలుగులో అద్భుతంగా పూరి జగన్నాథ్ చేశాడు. దేవుడు చేసిన మనుషులు అనే సినిమా ఉంటుంది. ఒక సినిమా ఒకలాగా జరిగితే ఇలా ఉంటుంది, ఇలా జరగకుండా ఇంకోలాగా జరిగితే ఎలా ఉంటుంది. సో గ్రౌండ్ హాగ్ డే అని ఉంటుంది ఇంగ్లీష్లో. యాక్చువల్గా దానికి ఈ స్టైల్ ఆఫ్ సినిమాలన్నిటికీ మూలం ఏంటంటే గ్రౌండ్ హాగ్ డే. వాళ్ళ గ్రౌండ్ హాగ్ అనేది ఒక ఈవెంట్. నా యూరోప్లో ఒక ఈవెంట్ జరుగుతుంటుంది. ఈవెంట్ అంటే ఒక చలి స్నో ఫాల్ అయ్యే ఒక టైం, ఒక సీజన్. ఆ సీజన్ ని చూడడానికి చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఓ జర్నలిస్ట్ కూడా వెళ్తాడు. వాడు అనుకోకుండా రాత్రి పడుకొని తెల్లవారు లేచేసరికి ఏమవుతుందంటే ఒక రోజు జరిగిపోతుంది, సంఘటన జరుగుతుంది. వాడితో పాటు వచ్చిన ఇంకో జర్నలిస్ట్ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ చెప్పలేకపోతాడు. తను వస్తున్నప్పుడు మెట్లు దిగగానే వాడున్న ఇన్ అంటే ఒక సత్రం, ఒక హోటల్. దిగిన తర్వాత వస్తుంటే చిన్న నీళ్ళన్నీ పడిపోయి ఉంటాయి. చూడకుండా వచ్చేసరికి నీళ్ళలో షూ తడిచిపోతుంది, దాంట్లో కాలు వేస్తే తడిచిపోతుంది. తర్వాత కొద్దిసేపు వచ్చిన తర్వాత హోటల్లో అమ్మాయి ఉంటుంది. అమ్మాయిని చూస్తాడు, అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. భయపడతారు ఆమె ముందు చెప్పడానికి, అది చేయడానికి. ఈ మధ్యకాలంలో ఎవరు వస్తే టక్కుమని పడిపోబోతుంటుంది. ఇదంతా సంఘటనలు జరిగిపోతాయి. రాత్రి వెళ్ళి పడుకుంటాడు. తెల్లవారు లేసరికి మళ్ళీ సేమ్ డే రిపీట్ అవుతుంది. ఆ సేమ్ డే రిపీట్ అయినట్టు మిగతా ప్రపంచానికి ఎవ్వరికి తెలియదు, వీడు ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడేమవుతుంది, వచ్చేప్పుడు టకిమని ఏం చేస్తారంటే వచ్చేప్పుడు టకిమని ఇట్లా కాలు వేయబోయేవాడు కాస్త మళ్ళీ నేను పడిపోతా కదా, నిన్న తెలుసు, నిన్నటి జ్ఞానం ఉంది వాడికి, నిన్న జరిగిన సంఘటనల జ్ఞానం ఉంది. మళ్ళీ కాలు పక్క పెట్టేసి అందులో కాలు పడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతాడు. ఈసారి ఆమె పడిపోతుంటే ఏం చేస్తాడు, అమ్మాయి పడిపోతుంది, హీరో లెవెల్లో వీడే ముందు పడిపోతాడు మీకు తెలుసు కనుక ముందే ఆమె పట్టుకుని అబ్బా ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఈయనతో నెక్స్ట్ తర్వాత ప్రేమలో పడిపోతాడు. సో ముందు అసలు పెద్దగా పట్టించుకోదు, మామూలు చాలా షై రిజర్వ్డ్ మ్యాన్. సో అంత జాలీ జోవియల్ కాదు. అమ్మాయిలకు కొంచెం జాలీగా జోవియల్గా హ్యాపీగా మేక్ దెమ్ ఎంటర్టైన్డ్ గా ఉంటే కొంచెం ఇష్టపడతారు. పాప అట్లాంటి కాదు. కానీ ఆమె తెలుసు కనుక, ముందు రోజు జరిగిన సంఘటనలు తెలుసు కనుక ఆమెను అన్ని విధాలుగా కాపాడుతూ వస్తారు. ఆమె అల్టిమేట్లీ షీ కుడ్ ఏబుల్ టు డెవలప్ సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ టువర్డ్స్ హిమ్. సో ఇది గ్రౌండ్ హాగ్ డే కదా. ఇలా జరుగుతుంది. సేమ్ లైక్ అంటే దాని మీద పోలిక లేదు, బట్ ద థింగ్ ఈస్ దట్ ఒక మనిషికి రిపీటెడ్ గా ఒక కళ రిపీటెడ్ గా వస్తే ఏం జరుగుతుంది మనం అనుకుంటాం. సరే మీకు ఇది ఒక విషయం చెప్తాను. సైకలాజికల్ అనాలిసిస్ లో సైకో అనాలిసిస్ అని ఉంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే దాని మొత్తం దాని డిజైన్ చెప్పాడు. అంటే హీ ఇంటర్ప్రిటెడ్ అండ్ మెనీ థింగ్స్ హీ హ్యాస్ రివీల్డ్ ద అన్కాన్షియస్ బిహేవియర్, ద సబ్ కాన్షియస్ అవేర్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో దాంట్లో మెయిన్ ఏం చేశారంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని ఒక 101 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని చేశారు. 101 కళల్ని విశ్లేషించారు. కళలు ఎందుకు వస్తాయి, మనిషికి ఆడళ్ళకి ఎలాంటి కళలు వస్తాయి, మగాళ్ళకి ఎలాంటి కళలు వస్తాయి, ఆ కళలు సింబాలిజం ఏముంటుంది, కళలు ఎందుకు అసలు ఒరిజినల్ గా యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు రావు. యాజ్ ఇట్ ఈజ్ గా రావచ్చు కదా, నేను వచ్చి రవీంద్ర భారతికి వచ్చాను, సినిమా చూశాను, శనివారంలో పాల్గొని రావచ్చు కదా, రాదు. ఏదో ఎక్కడో పరిగెత్తుంటే కొండలు కోణలు గుట్టలు ఏదో బండలు ఉంటాయి, ఎడారి మధ్యలో టకిమని మారిపోతాయి, సీన్ అంతా మారిపోయి ఏం లేకుండా గాల్లో తేలిపోతుంటాడు. గాల్లో తేలిపోతున్నప్పుడు అక్కడ వచ్చేసరికి ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఏందో తెలియదు. ఆ స్క్రీన్ మీద ఏదో బొమ్మలు అన్ని ఆడుతుంటాయి. తను కూడా ఆ బొమ్మల్లోకి వెళ్ళిపోయి దాని నుంచి దూకేసరికి ఇటు చూసేసరికి మళ్ళీ మొత్తం ఏదో శూన్యంలోంచి పడిపోతున్నట్టు ఉంటుంది. ఇదంతా ఏంటి? నీకు ఒకవేళ ఆలోచన అంటే శనివారంకు రావాలనేది ఒక ఆలోచన అనుకోండి ఉదాహరణకి. బట్ ఇంత డ్రామా ఎందుకు కళలో కూడా? అంటే కళ పెద్ద స్క్రిప్ట్ రైటర్. డ్రీమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ స్క్రిప్ట్ రైటర్. సో హీఈస్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్. ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్. ఇట్ విల్ డైరెక్ట్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ద సీన్స్. సినిమాలో మనం ఎట్లయితే సన్నివేశాలు క్రియేట్ చేస్తామో అంతకంటే గొప్ప సన్నివేశాలను ఒక డ్రీమ్ మొత్తం క్రియేట్ చేస్తుంది. ఎన్ని సన్నివేశాలు, అసలు ఊహించని సన్నివేశాలు. మీరు అసలు ఏ ప్రొడక్షన్ డిజైనర్ కూడా డిజైన్ చేయని సెట్స్ ని అది డిజైన్ చేస్తుంది. బాహుబలి కంటే ఎక్కువ పెద్ద సెట్లు ఉంటాయి అక్కడ, మనం ఊహించలేము. కానీ ఎక్కువ టక్క మారిపోతుంది. మీరు ఒక్కసారి కళను గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది కళ. బట్ ప్రతి మనిషి ఎవ్రీ డే కలగంటారు. కాకపోతే ఆ టైంకి లేచినట్టు రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటారు. సో ఐఎమ్ మ్యాన్ ఆఫ్ సైకాలజీ అండ్ ప్రెట్టి వెల్. సో రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ ఉండే స్లీప్. నాన్ రెమ్ స్లీప్ అంటే పడుకుంటప్పుడు కొంతమంది ఇట్లా లోపల కనుపాప కదులుతూ ఉంటుంది. కనుపాప కదులుతున్నప్పుడు ఏంటంటే యు ఆర్ ఇన్ డ్రీమ్స్ అని అర్థం. అంటే యు ఆర్ వాచింగ్, నువ్వు నడుస్తున్నావు ఎదురు సేమ్ సమతలం మీద నడుస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇట్లా సేమ్ కనుపాప కదలిక సేమ్ లెవెల్లో హారిజాంటల్ లెవెల్లో నడుస్తుంటుంది. ఒకవేళ మెట్టు దిగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దిగుతాం. ఇక్కడ ఫిజికల్ గా ఉన్నప్పుడు ఫిజికల్ వరల్డ్ లో, ఈవెన్ డ్రీమ్ వరల్డ్ లో కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఆ కనుబొమ్మలు కనుపాపలు తెలుస్తాయి. కనుబొమ్మలు కాదు, కనుపాపలు ఆ కదలికలు తెలుస్తుంటాయి.
ఆందోళన, భయము, విభత్సము, ఆనందము, విషాదము ఏదైతే అది దాన్ని బట్టి ఈ కదలికలు జరుగుతుంటాయి అన్నమాట. దాన్ని నాన్ రెమ్ స్లీప్, రెమ్ స్లీప్ అంటారు దాన్ని. సో ఇవన్నీ అనేది ఎంత అది ఒక దాన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇలాంటిది కళల సైకాలజీ, దాన్ని డ్రీమ్ ఒనైరాలజీ అంటారు. దీన్ని పెద్ద సబ్జెక్ట్ ఇది. కళల మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒనైరాలజీ అంటారు. దీని మీద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని సిగ్మండ్ ఫ్రాయిడ్ అద్భుతమైన అనాలిసిస్ చేశాడు. సో ఇలాంటిది మన జీవితంలో నిత్య భాగంగా ఉంటుంది. పొద్దంతా జరిగిన కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, కోపాలు, ఆవేశాలు, మనకు తిట్టాలనిపించినవి కూడా దీంట్లో కళ ద్వారా, తిట్టడం ద్వారా ఎవరినో ఒకరిని తిడదాం, అక్కడ ఎవరితో గొడవ పడదాం, ఒకటి కొట్టుకుంటాం, తిడదాం. దాంతో మనలో ఉండే ఆ సప్రెస్డ్, రిప్రెస్డ్ ఐడియాస్ ఏవైతున్నాయో అవి రిలీవ్ అయిపోతాయి. డ్రీమ్ ఈజ్ జస్ట్ లైక్ కెథార్సిస్. కెథార్సిస్ అంటే ప్రక్షాళన చేయడం. ఎలా అంటే మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి, దీపాలు తెలుసా మీకు? దీపాలు అంటే మనం దీపపు గుడ్డి ఉండేది వెనకట, మీకు ఐడియా ఉందో లేదో ఐడియా ఉంటాం. ఆ దీపం ఉంటుంది అంటే గాజు దీపం పైన సెమ్మె అంటాం, పెడతాం, దీపం పెడతాం. ఫస్ట్ దీపం మీరు ఏముండదు, దాని చుట్టూ దీపం మంచి అద్దాల దీపం ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటుంది, మంచి హాయిగా వెలుతురునిస్తుంది. ఒకరోజు రాత్రి అంతా పెడతారు, తెల్లవారేసరికి ఆ కొసల దగ్గర మొత్తం నుసి వస్తుంది. నుసి అంటారు దాన్ని, అంటే బ్లాక్ అది వస్తుంది, మసిలాగా మసి వస్తుంది. ఇంకో 2 రోజులు అయ్యేసరికి దాన్ని ఇంకా తుడవకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది. సో అలాంటిదే ఇది. దాన్ని మనం తుడిచామనుకో అది ప్రక్షాళన, దట్ ఈస్ కెథార్సిస్. అలాగే మన లోపల పొద్దున్న నుంచి ఉన్న ఒక దుఃఖము, బాధ, ఆవేశము, ఒకరిని ఎవడో మన ఉత్త పుణ్యానికి ఒక మాట అంటే దుఃఖపడ్డదో, ఇవన్నీ కలిసి ఏదో విధంగా అవి బయటికి వెళ్ళాలని కోరుకుంటాయి. ఆ బయటికి వెళ్ళాలని కోరుకుంటున్న సందర్భంలో ఏమవుతుందంటే కళ్ళ రూపంలో బయటికి వస్తాయి. ఇట్ ఈస్ మేనిఫెస్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ యాంగర్ ఆర్ ఎగోనీ ఆర్ పెయిన్, విచ్ ఎవర్. మన ఎమోషన్స్ ని బయటికి తెలిపే మార్గము, మనల్ని నార్మల్ చేసే మార్గము కళ. ఇదంతా సైకలాజికల్ అనాలిసిస్. బట్ హియర్ ఒక మంచి కథని, ఒక యంగ్ యూత్ ఐడియాతోని కళ మళ్ళీ రిపీట్ ఎందుకు వస్తున్నాయి, దాని వెనుక కథ ఏంటి, దాని వెనుక మిస్టరీ ఏంటి, దాన్ని చాలా చక్కగా ఉత్తేజ్ మన ముందు ప్రదర్శించారు. సో నిజంగా చెప్పాలంటే కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మంచి ఈ ఐడియాని ఎన్నుకోవడమే ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, అంటే నావెల్ ఐడియా. ఇది ఎంత మనకు తెలిసిన హృదయానికి తట్టుకునే మట్టిలో నడిచే ఆలోచన రైతు గోస అనే కథ. ఇది కంప్లీట్ అనదర్ వరల్డ్. ఒక మనిషి డ్రీమ్ లోకి వెళ్ళే, ఒక ఆ డ్రీమ్ ని బేస్ చేసుకునే ఒక ఆలోచన, ఒక థాట్. సో ఈ 2 సినిమాలు ఈ రోజు ఇక్కడ ప్రదర్శించబడ్డం చాలా సంతోషంగా భావిస్తూ ఈ టీమ్ కి, మన ఉత్తేజ్ టీమ్ కూడా మనందరం ఒకసారి వి మస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో ఇలా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సినిమాలు మనం చూస్తున్నాం, మీరు ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని, ఇంకా కరోనా పుణ్యమా అని మస్తు మంచి మంచి సినిమాలు చూసింది సార్. సరే దాంట్లో కొంచెం కంటెంట్ విషయంగా కొంచెం లిమిటేషన్స్ లేకపోవడం, సెన్సార్ లేకపోవడం అనేది ఒక్కటి బాధ తప్ప, అన్యూజువల్ కంటెంట్, అన్కన్వెన్షనల్ స్టోరీస్ వచ్చాయి. ఊహించని కథలు. కంబాలపల్లి అది సినిమా అనుకుంటామా? ఒక ఊరికి అది వస్తే అది సినిమా అనుకుంటామా? అసలు ఒక కొత్తలో కంప్యూటర్ వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? అది సినిమా అనుకోమా? ఆ సినిమా కథగా అనుకోమా? అసలు కథకుండే లక్షణం, సినిమా కథకుండే లక్షణాలు లేవనుకుంటా. ఒక ఆయనకు అనుకోకుండా ఒక ఆటో డ్రైవర్ నడుపుకునే, ప్రతిరోజు ఆటో నడుపుకునే ఒకడికి దాంట్లో వచ్చే ట్రావెలర్ మర్చిపోయిన కెమెరా దొరికింది. ఆ కెమెరాతో ఏం చేశాడు? ఆ ఊరంతా ఏమైంది అసలు? ఆ కెమెరా రావడం వల్ల ఊరంతా ఏమైంది అసలు? ఎవరు అసలు ఇలాంటి కథతో సినిమా తీయొచ్చని ఆలోచన వస్తుందా? రాదు. కానీ వస్తుంది. ఎలాంటి సినిమాతో ఆలోచన చేయొచ్చు? ఆయన ఫస్ట్ చూస్తే మామూలుగా ఆటో నడుపుకుంటూ ఉంటాడు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ అవుతుంది. నేను ఆటో వాడిని అన్నవాడిని కన్నవాడిని అని పాట పాడుతాను. అయిపోగానే ఆటో ఇదంతా నడుస్తుంటే టకిమని ఒక రోజు వచ్చేసి మొత్తం చాలా మంది గ్యాంగ్ వచ్చేసి ఎక్కడో గొడవ చేస్తుంటారు, కొట్లాడుతుంటారు, ఫైటింగ్ అవుతుంటారు. అప్పుడు ఆయన చూసేసరికి ఇట్లా వెనక్కి తిరిగి చూసేసరికి ఏంటంటే ఆయన మొత్తం ఎక్కడో దుబాయ్లో పెద్ద డాన్, ఇక్కడక్కడ కాదు, దుబాయ్లో డాను, ఇక్కడ వచ్చి ఆటో డ్రైవర్గా ఉంటాడు. సో ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. మనం నమ్మాలి, మనం సచ్చినట్టు చూడాలి. ఆ సినిమా చూసి మనం కూడా ఈల కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, అవసరమైతే పేపర్లు వేయాలి, పరిశాన్ కావాలి. సో ఇది సినిమా కదా మనకి. ఇట్లా కాకుండా ఉత్తగానే వచ్చి ఒక ఊళ్ళో కంప్యూటర్ వస్తే, ఒక ఇంట్లోకి ఒక కొత్త కెమెరా వస్తే
అసలు మనుషులు ఎట్లా మారారు, జీవితాలు ఎట్లా మారాయి, ఎంత డిఫరెంట్ ఐడియా. అన్ని కూడా బోల్డ్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏ విషయాల్లో కూడా బోల్డ్గా చెప్పగలుగుతున్నాం, ఖచ్చితంగా చెప్పాలి. ఇలాంటి కథలు వస్తున్న టైంలో మన షార్ట్ ఫిలిమ్స్ కూడా అలా మారారు, కంటెంట్ పరంగా వస్తున్నారు. సో అలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే సార్, ఇది అన్సర్టైన్ వరల్డ్, ఇండెఫినిట్ ప్రపంచం. సినిమా అంతకంటే ఎక్కువ చేద్దాం, ప్రయత్నం చేద్దాం. బట్ డిసప్పాయింట్ కావద్దు, ప్రయత్నం చేద్దాం. సరే, మన సినిమాలు, మన కన్న కళల్ని నిజం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నంలో సాధించలేకపోయినా ప్లాన్ బి అయితే పెట్టుకోవాలి సార్. ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి కూడా పెట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే సక్సెస్ రేట్ ఇది ఒక్కటే కాదు, ఎవ్రీ వేర్ యూ కెన్ ఫైండ్ ద సేమ్ ప్రాబ్లం. సివిల్ సర్వీసెస్ గురించి కలగన్నారు. ఎంతమంది? మొత్తం 10 లక్షల మంది రాస్తారు ఎవ్రీ ఇయర్. 12 లక్షల మంది, 10-12 లక్షల మంది రాస్తారు. దాంట్లో మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యేది, ప్రిలిమ్స్ లో 12 లక్షల మంది రాస్తే మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యేది కేవలం 10,000 మంది. అంటే మిగతా 9 లక్షల మంది, 9,90,000 మంది ఫట్టే కదా. తర్వాత 10,000 మందిలో నీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యేది 700 పోస్టులు లేదా 1000 పోస్టులు ఉంటే 1:2.5 చొప్పున 2,500 మంది. 10,000 మందిలో 2,500 మంది మాత్రమే వస్తారు. దాంట్లో సెలెక్ట్ అయ్యేది ఎవరు? 1,000 ఓన్లీ. అంటే 12 లక్షల నుంచి నువ్వు 1000 మంది మాత్రమే. అంటే ఎంత అవుతున్నారు? సక్సెస్ రేట్ 0.012 ఏదో ఉంటుంది. సినిమాలు కూడా అంతే సార్, సక్సెస్ రేట్ ఎప్పుడైనా అంతే. ఇదనే కాదు, ఏ ఫీల్డ్ లో తీసుకున్నా సక్సెస్ రేట్ ఈజ్ వెరీ 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 మినిమల్. కాబట్టి దాంట్లో ఉండే ప్రయత్నం చేద్దాం. ఆ 0.102 ఏదో ఉంటుంది కదా, ఆ 1-2లో ఉండే ప్రయత్నం చేద్దాం. బట్ ఒకవేళ కాకపోయినా మిగతా 98.18, 82, 88 ఉంటుంది కదా, మనం దాంట్లో ఉన్నా కూడా వీ మస్ట్ డెవలప్ అవర్ ఓన్ ప్లాన్ బి. సో ఆ ప్లాన్ బిని చేసుకునేలాగా ఉండాలి. ఇది కాకపోతే ఇంకొకటి అనే దాంట్లో ధైర్యంగా ఉండాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ, ఆల్ ద బెస్ట్. అండ్ వీ మస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రైతు భరోసా టీమ్ అండ్ రిపీట్ టీమ్. రిపీట్కి ఒకసారి, రిపీట్కి వీళ్ళకి మరొకసారి రిపీటెడ్గా చెప్పండి. ఈ రోజు ఇక్కడికి వచ్చి మనకు 2 షార్ట్ ఫిల్మ్ చూపించిన వారికి, రైతు భరోసా టీం నుంచి డైరెక్టర్ ఆదిత్య గారికి, పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్ ఓవెన్ షాల్తో డిపార్ట్మెంట్ తరఫున సత్కారం. అలాగే ఇందులో నాన్న పాత్ర పోషించిన వాలి గారికి సత్కారం. అలాగే ఈరోజు మనకు రిపీట్ టీం నుంచి ఉత్తేజ్ గారికి అలాగే ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఆదిత్య, తన దీనికి ప్రొడ్యూసర్ కూడా, ఆదిత్య గారికి సత్కారం. ఒక గ్రూప్ ఫోటో. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చి మాకు మంచి మోటివేషనల్ మాటలు మాకు అందించారు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మళ్ళీ టాక్ కంటిన్యూ చేద్దాం. ఉంచుకోండి. ఈ హ్యాపీ మూమెంట్లో ఒక పాయింట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో లాస్ట్ కాకుండా అంతకుముందు ఇదే రవీంద్ర భారతిలో మాకు రిపీట్కి క్రిటిక్స్ అవార్డు వచ్చింది. సో ఈ రవీంద్ర భారతితో మాకు చాలా చాలా క్లోజ్ అనుభవం ఉంది చెప్పాలి. సో లాస్ట్ టైం సార్ కూడా ఉన్నట్టున్నారు మాకు అవార్డు తీసుకున్నప్పుడు. సో ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ మూమెంట్ అండ్ కోఇన్సిడెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నన్ను మాట్లాడినప్పుడు నాకు ఇంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐఎమ్ రియలీ సారీ. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఈరోజు వచ్చినందుకు, ఇంత ఈ టైంలో కూడా వాణి భారతన్న సార్ వచ్చినందుకు. అండ్ ఇంకొకరు మెయిన్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఉత్తేజ్ వాళ్ళ పేరెంట్స్కి, మేరీ రామేశ్వర సింగ్ గారు, రామేశ్వర సింగ్ గారు. సో ఉత్తేజ్ ఇంత సపోర్ట్ చేసి
చాలా చిన్నోడు, బట్ ఈ ఏజ్ లోనే వాళ్ళ పేరెంట్స్ తన ప్యాషన్ గుర్తించి ఇంత సపోర్ట్ చేయడం అనేది అసలు రియల్లీ ఐ మీన్ నాకు ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు ఎందుకు లేరు ఎట్లా పేరెంట్స్ అనిపించేది. సో రియల్లీ థ్యాంక్స్ అక్క. మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇక్కడ నించోగలిగాను. ఇప్పటి వరకు 20 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. సో అదంతా మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్టే. అండ్ ఇంకొకరి గురించి మర్చిపోయాను, జాన్ వాసా సార్, మన మ్యూజిక్ డైరెక్టర్. సో అతన్ని 1 వీక్ చాలా భరించాడు సార్ నన్ను. సో ద గ్రేటెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జాన్ వాసా సార్, థ్యాంక్ యూ ఎవరీవన్. ఇంకెవరైనా మాట్లాడాల్సింది, చెప్పాల్సింది ఏమన్నా? కృతజ్ఞతలు చెప్పుకుందుకే మళ్ళీ మైక్ తీసుకున్నాం. ఎందుకంటే చిన్న సినిమాలకు పెద్దపీట వేసినటువంటి తెలంగాణ సంస్కృతి శాఖ వారికి, ముఖ్యంగా మామిడి హరికృష్ణ గారు అందిస్తున్నట్టు సహాయ సహకారాలకు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం. భవిష్యత్తులో మా తరం, మీ తరం ఇంకా చాలా సినిమాలు, చిన్న సినిమాలు ఇక్కడ అందించాలి. మీ జోనర్లో మీరు వెళ్ళండి, మా వాస్తవిక జోనర్లో మేము వెళ్తాం. సార్ అక్కడ మీరు థ్యాంక్స్ చెప్తున్నారు, ఇక చాలా టైం ఉంది మనకి, చాలా మంది ఇప్పుడు మాట్లాడాలి. ష్యూర్. ఎవరైనా చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా? నచ్చలేదా షార్ట్ ఫిల్మ్స్? యాక్చువల్గా ఉత్తేజ్ మీ ఫాదర్ వాళ్ళు వచ్చిందని చెప్తే బాగుండేది ముందే. యాక్చువల్ నేను అడగడం మర్చిపోయినా. యాక్చువల్గా సారు స్టేజ్ మీకు పిలిచి వాళ్ళని సన్మానించి చేసేవారు, అదొకటి మిస్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్కి కంగ్రాచులేషన్స్. 2 షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగున్నాయి. కమింగ్ టు రైతు సెట్టింగ్ సార్, నిజంగా అరితే సార్ మీకు చాలా నేర్చుకోవాలి సార్ మీ గురించి. అసలు 100 షార్ట్ ఫిల్మ్స్ 100 డేస్లో కంప్లీట్ చేశారంటే మన జనరేషన్ చాలా ఇన్స్పిరేషన్ అసలు మీరు. మేము ఇప్పట్లో 1-2 చేయడం కొంచెం చాలా కష్టం అనిపిస్తుంది. మేము 2-3 డేస్ కంటిన్యూ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది. బట్ మీరు చాలా ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది. ఏదో మేము జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ టెలికాస్ట్ చేస్తారు చూద్దామని వచ్చాము, బట్ మీరు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ కూడా కలుస్తామని చెప్పి చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన మోటివేషన్తోనే ఖచ్చితంగా ఇంకా చాలా తీస్తామని హోప్ చేస్తున్నాము. చాలా తీయటం కాదు, నేను తీసిన 100 రోజులు 100 తీశాను కదా, 110 తీసిన ఆ రికార్డుని మీరు బ్రేక్ చేయాలి. మీరంటే చెప్పాలంటే కాంపిటేటర్ ఉంటే ఎవరికైనా ఫీల్డ్ లో కొంచెం ముందుకు వెళ్తావు. నాకు కావాలంటే మళ్ళీ నేను వస్తా. ఎందుకంటే మాకు వయస్సు కాదు ప్రధానం, మీ ఎనర్జీ మాలో కూడా ఉంది. ఆల్రెడీ ప్రూవ్ చేశారు సార్. 100 ఫిల్మ్స్ 100 డేస్. రోజుకొక ఊరు, రోజుకొక లొకేషన్, రోజుకొక మెసేజ్. ఆ మెసేజ్ కూడా ఏదో చెప్పటం కాదు, మహిళా సమస్యలు, బాల కార్మికుల సమస్యలు, ఎన్నో ఎమోషన్స్ అందులో. ఆ 100 షార్ట్ ఫిల్మ్స్ లో 100 లొకేషన్స్ చూసే అదృష్టం వచ్చింది. ఇక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పుకోవాలి నేను ఈ సందర్భంగా. 80 షార్ట్ ఫిల్మ్స్ తయారయ్యేసరికి నా జర్నీ రోజుకొక ఊరు కదా, రోజుకొక వాటర్, రోజుకొక ఫుడ్, హెల్త్ పాడైపోయింది, సిక్ అయిపోయా. 81 తీయగలనా లేదా ఈ విషయం తెలిసి మా మిస్సెస్ 80 తీశారు కదా వెనక్కి వచ్చేయండి అని. రాను, 100 తీసి వస్తానని చెప్పా, సాధించా. 100 తీసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని పంపిస్తే వాళ్ళు నన్ను ఢిల్లీ ఇన్వైట్ చేసి 2 గంటలు ఇంటర్వ్యూ చేశారు, మీకు ఎందుకు రికార్డు ఇవ్వాలని. ఈ 100 సాక్ష్యాలు నేను ఇక్కడ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. పేపర్ క్లిప్పింగ్స్ కానివ్వండి, ఫోటోషూట్ కానివ్వండి, వీడియో క్లిప్పింగ్స్, ఇన్ని ఇచ్చినందుకే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆ 100 లఘు చిత్రాలు నమోదు కాబడ్డాయి. అది చూసి సింగపూర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. వీటన్నిటికీ మించింది నాసిక్ లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా ఫాల్కే మెమోరియల్ అవార్డు నాసిక్ లో ఆయన ఇంటి ముందు అందుకునే అదృష్టం వచ్చింది నాకు. ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే మేము మిమ్మల్ని చూసి స్ఫూర్తిగా తీసుకుంటాం. కుర్రాళ్ళు బాగా చేశారు కదా, మేము కూడా చేయాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. కమింగ్ టు రిపీటింగ్, ఉత్తేజ్ బ్రో అండ్ ఆదిత్య బ్రో చాలా పర్సనల్ కూడా తెలుసు మాకు. సో ఒక్క మాట చెప్తున్నా, ఇంకా చాలా దూరం వెళ్తారు మీరు. ఇది చాలా జస్ట్ బిగినింగ్ అని అనుకుంటున్నాము. ఎంత టాలెంట్ తెలుసు కాబట్టి చెప్తున్నాం. సో లాంగ్ వే టు గో బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఇంత సపోర్ట్ చేయడానికి అంత దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ కానీ మూవీకి వెళ్తారని నేను ఇంకా త్వరగా ఆశిస్తున్నాను. మళ్ళీ ఇక్కడే కలుద్దాం. షూర్ డెఫినెట్. యాక్చువల్గా సార్ ఎప్పుడు చెప్తుంటారు అనమాట,
అంటే ఇక్కడికి వచ్చిన పిల్లల్ని కాదు వాళ్ళ తల్లిదండ్రులు మేము గౌరవించుకోవాలి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలని కోరుకుంటారు, కానీ ఎవరు ఫిలిం మేకర్ కావాలని ఎవరు కోరుకోరు, అంటే అది సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి. అలాంటి వాళ్ళని ఇక్కడ ప్రోత్సహించి పంపిస్తున్న వాళ్ళని ముందుగా మనం గౌరవించుకోవాలంటారు, అందుకే నేను అడిగా. ఇంకెవరైనా? కృష్ణ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మాట్లాడడానికి రారు, ఆ తర్వాత వద్దంటామంటే వస్తుంటారు. మొట్టమొదటిగా ఆదిత్య గారి పాదవందనండి. మీ గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు. జస్ట్ ఇప్పుడు చూసిన 2 షార్ట్ ఫిల్మ్స్ ని పగలు రాత్రి కంపేర్ చేసి చెప్తాను. పొద్దున చేస్తున్న సూర్యుడు, సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడు. ఆ టైంలో రైతు బాధ చూపించారు. ఇంకోటి రాత్రిపూట చంద్రుడు వచ్చినప్పుడేమో కళల గురించి చూపించారు. సింపుల్ గా ఒక డేలో 2 షార్ట్ ఫిల్మ్స్ చూసినట్టు. మీ అదృష్టం ఏంటంటే ఈ రోజు వేదిక మీద 2 ఆదిత్యాలు ఉన్నారు, పగలు రాత్రి కూడా ఇక్కడే అంతే. 100 చిత్రాలు తీశారు. మీరు ఇలానే నిండు 100 ఏళ్ళు ఇంకో 100 చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తేజ్ బ్రో, ఇప్పటికి రిపీటెడ్ గా చాలాసార్లు చూసాము. ఇక్కడ చూడటం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నువ్వు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ని దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కూడా, ఎడిటింగ్ లో కూడా తను లీడ్ ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాడో, ఎడిటింగ్ కూడా అందులో మధ్యలో కట్స్ అంత కన్ఫ్యూజింగ్ గా చూపించడం, ఆ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే గట్టిగా ఇచ్చిపడే నెక్స్ట్ పార్ట్స్ అన్ని. షూర్ 4 పార్ట్స్ ఉన్నాయి, తర్వాత వీక్లీ ఒకటి రిలీజ్. అయితే 4 times ఇక్కడే చూడండి. 4 parts. థ్యాంక్ యూ హరీష్. ఇంకెవరైనా మాట్లాడతారు? Wishing you good luck, Nana, both of you. థ్యాంక్ యూ అమ్మా. And we are waiting for the rest of the 4 episodes. థ్యాంక్ యూ అమ్మా. Okay? Good luck. ఓకే, పెన్నుగా ఇంకెవరంటున్నారా? థ్యాంక్ యూ ఆదిత్య గారు, ఉత్తేజ్ గారు ఇక్కడికి వచ్చి మాకు మంచి ఫిలిం చూపించారు. ఉత్తేజ్ గారు, మీరు మిగతా 4 కూడా తీసిన తర్వాత మనం ఒకేసారి 5 ఇక్కడే స్క్రీన్ చేసుకున్నాం కంటిన్యూగా. షూర్ సార్. థ్యాంక్ యూ. మొత్తం ఈ సెషన్ ఎట్లా అనిపించింది ఇక్కడ రావడం, ఈ స్క్రీన్ చేయడం? ఎవరైనా పర్లేదు చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉంది. సినిమా అనేది మేము ఎప్పుడు వృత్తిగా తీసుకోలేదు, ఒక పిచ్చిగా తీసుకున్నాం. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం నేను నాకు పిల్లనిస్తానంటే వాడి పిల్లని ఇవ్వలేదు. ఎందుకు, వీడు సినిమా పిచ్చిలో పడ్డాడు, వీడికి పిల్లనిస్తే వీడు పోషించడని. కానీ వీడికి ఎక్కడో నమ్మకం, వీడు గెలుస్తాడని. నేను గెలవడం కాదు, ఆవిడ గెలిపించాడు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మేము చూస్తున్నాం కదా, కుదిరితే కప్పు కాఫీ అనే పరిస్థితుల్లో కాకుండా కుదిరితే జీవితాల్లో కూడా త్యాగం చేసి భర్త అభిలాషని నెరవేర్చడం అనేది చాలా అరుదుగా దొరికేటటువంటి లైఫ్ పార్ట్నరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మహాలక్ష్మి. సో మీ అందరికీ ఒక చిన్న సలహా, ఇక్కడున్న యూత్ అందరిలో కూడా ఒక పవర్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది. మీ చేతిలో టెక్నాలజీ ఉంది, మా చేతిలో ఆ రోజున లేదు ఈ టెక్నాలజీ, మీకుంది ఈ రోజున. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తీయండి. డెఫినెట్ గా ఎవరి థాట్ అయినా ఇక్కడ స్క్రీన్ అవుతుంది. కాబట్టి మాలాంటి వాళ్ళని వచ్చి చూడడానికి మాకొక్క మీరు ఇన్స్పిరేషన్ కలిగించండి. ఇలా కూడా తీయాలి, వీళ్ళలాగా ఆలోచించాలి. సో దిస్ ఇస్ మై సజెషన్ అండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ గైస్. చాలా సంతోషం అండి. మామిడి కృష్ణ గారికి, తెలంగాణ భాషా సంస్థ గారికి నాకు అవకాశం కలిగించినందుకు చాలా సంతోషం. ఇదివరకు ఇక్కడ నేను బొమ్మల రామారావు అనే సినిమా చూడడానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నా సినిమా ఇందులో నేను నటించింది ప్రివ్యూలు వేస్తారని చెప్పి అనుకోలేదు. అది ఆదిత్య గారి చొరవ వల్ల, మామిడి కృష్ణ గారి ఇది వల్ల జరిగింది.
చాలా సంతోషం. ఉంటాను. మా షార్ట్ ఫిలింకు ఇక్కడ రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మామిడి హరికృష్ణ గారికి, తెలంగాణ సాంస్కృతిక శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక్క నిమిషం, నేను అమ్మగారి స్పందన అడగడం మర్చిపోయాను. అందరికీ నమస్కారం. మేము చాలా షార్ట్ ఫిల్మ్సే కాదు సినిమాలు కూడా చేసాము. కాకపోతే ఏంటో మా బ్యాడ్ లక్ అవి అంతగా హిట్ కాలేదు, అన్ని అవార్డ్స్లోనే ఆగిపోతున్నాయి. ఇప్పుడు మేము ఒక న్యూ ఫిల్మ్ చేస్తున్నాము, అదైనా సరే మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మేము చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. ఆవిడంటే గుర్తొచ్చింది. ఈ రోజున మనం ప్యాన్ ఇండియా సినిమా అని అనుకుంటుంటాం. ఇప్పుడు వరల్డ్ ఇండియా సినిమా నేను చేస్తున్నాను. 60 నిమిషాలను మొదలు పెడితే 90 నిమిషాలకు వచ్చేసింది. ఇప్పుడు అది ఏది ఎడిటెడ్ పార్ట్. ఇదొక మిరకిల్. అది ఎలా చేశాను అన్నది ఆగస్టు 15 డిక్లేర్ చేస్తాను. అప్పుడు మళ్ళీ మామిడి హరికృష్ణ గారు, మా ప్రణయ్ గారు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఈ కరోనా వల్ల నేను కూడా కెమెరామెన్ గా అయ్యాను, షార్ట్ ఫిల్మ్ చేశాను. అది కూడా పంపిస్తాను, నాకు వే దొరికింది కాబట్టి. నెక్స్ట్ నేను చేసింది, డైరెక్షన్ చేసింది ఇక్కడ స్క్రీన్ అవ్వాలని ఆశిస్తున్నా. మేము మేడ్ ఇన్ హోమ్ షార్ట్ ఫిల్మ్స్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొని, కరోనాలో ఇల్లు కదలడానికి లేదు కదా, ఆర్టిస్టులు లేరు, కెమెరామెన్ లేరు, ఇంట్లో ఇద్దరమే రోజు మొహాలు చూసుకుంటుంటే ఏమవుతుంది, ఏదో అవుతుంది. ఆ ఏదో అవ్వకుండా నేనేం చేస్తాను, ఒకరోజు ఏమిటి తెచ్చి నువ్వే హీరోయిన్ అన్నా, ఇంక తనపోయింది. కొంచెంలో తప్పుకున్న నెలలో కన్విన్స్ చేశాను. ఈ రోజున 9,000 మంది చూశారు ఒకే షార్ట్ ఫిల్మ్ని. ఇంకా రేజ్ అవుతుందేమో అనుకుంటున్నాం మా వ్యూస్. కాబట్టి డెఫినెట్గా ఇక్కడున్న యూత్ అంతా కూడా స్పందించండి, కొత్త బాటలో నడవండి, కొత్త కాన్సెప్ట్స్ తీసుకోండి. భవిష్యత్తులో ఓటీటీ కూడా మనం ఆక్రమించగలిగేటటువంటి పరిస్థితులకు మనం వెళ్ళాలి. ఇప్పుడు ఓటీటీ ఎలా ఉందో మనం చూస్తున్నాం, భవిష్యత్ తరం మీది. బీ రెడీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మహాలక్ష్మి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మీరు డైరెక్షన్ చేసిన ఫిల్మ్ ఇక్కడ మనం చేసుకున్నాం. తర్వాత నాకు ఇవ్వరు అవకాశం, మీకు ఇస్తాను. తప్పకుండా. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఇంట్లో నేను సినిమాలకు వెళ్తున్నాము అంటే తిడతారు, సపోర్ట్ చేయరు, కానీ మీకు అంత మంచి సపోర్ట్ దొరికింది, చాలా అదృష్టం అండి. అంటే నేను చేసిన నిజాయితీ పని ఏంటంటే పెళ్లికి ముందే చెప్పాను, నేను ఉద్యోగం చేయను, సినిమా నా డ్రీమ్, సినిమా నా బ్రీతింగ్. ఆ బ్రీతింగ్ నువ్వు కాపాడగలిగితే నన్ను పెళ్లి చేసుకో. ఈ రోజు మా వారు ఇలా మాట్లాడడం వెనకాల చాలా కష్టాలు కూడా ఉన్నాయి, చాలా సుఖాలు కూడా ఉన్నాయి, దాంట్లో ఆనందం కూడా ఉంది మాకు ఇప్పుడు. అది సో బయట వర్షం పడుతుంది, మనం వెళ్ళినా కానీ వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇంకేమైనా ఉంటే మనం ఇంకెవరైనా అడగాలనుకున్నా మాట్లాడవచ్చు. ఎలాగో మనం ఉంటాం. ఇక్కడ తీసుకున్నా. తను ఇప్పుడే మెట్లెక్కి వచ్చారు కాబట్టి కొంచెం ఈ లోపల ఎవరైనా బయట వర్షం పడుతుంది, కొంచెం భారీ ఏం కాదు, కాకపోతే కొంచెం వెళ్ళాను. హాయ్ సార్ అందరికీ. సార్ మీరు మాట్లాడండి సార్. ఆల్రెడీ ఇక్కడ ప్రివ్యూ చూడలేదు, బట్ యూట్యూబ్లో ఆల్రెడీ ఇక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత చూసారు. యాక్చువల్ రైతు గోస గురించి సినిమాటోగ్రఫీ బాగుంది సార్ అక్కడ. థ్యాంక్ యూ. స్టోరీ పరంగా నాకు కొంచెం కన్విన్సింగ్ అనేది రాలేదేమో అనిపించింది. అంటే ఓవరాల్ థీమ్ అర్థమైంది, బట్ ఇంకా ప్రజెంటేషన్ ఇంకొంచెం అంటే దర్శకుడు పిచ్చివాడు, వాడు ఏదనుకుంటాడు అదే చేసేస్తాడు వాడు తప్ప వాడికి వేరే జడ్జిమెంట్ ఎప్పుడు ఇలాంటి వాడు ప్రశ్నించినప్పుడే. కానీ ఖచ్చితంగా నేను మళ్ళీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ మళ్ళీ రైతుల మీద తీసినప్పుడు ఇంకొంచెం క్లారిటీగా వెళ్తాను, నేను ఇంకొంచెం క్లారిటీగా తీసుకుంటాను. ఎందుకంటే మీ ప్రశ్న వెనుక మాకు 100 ప్రశ్నలు ఉంటాయి. కారణం ఏంటంటే ఆ లొకేషన్స్లో సపోర్ట్ ఉండకపోవచ్చు, ఆర్టిస్టులు సపోర్ట్ ఉండకపోవచ్చు, కష్టాలు ఉంటాయి, సినిమా కష్టాలు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి.
అంటే అర్థమైందా? అంటే మీరు ఆల్రెడీ నేను పిసి ఆదిత్య అంటే ఎవరు యంగ్, ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ యంగ్ వాళ్ళదే ప్రజెంట్ చేస్తుంటారు. సో మిమ్మల్ని అంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసిన తర్వాత ఓకే సీనియర్ మోస్ట్ ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్, ఐ ఆల్సో యంగ్. తర్వాత అర్థమైంది అంటే మీరు ఇప్పుడు కూడా మీరు ఇట్లాంటివి చేస్తుంటే తర్వాత ఓకే ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ అబౌట్ హిస్ ఏజ్, మై టైమ్ అండర్స్టూడ్ దట్. అంటే యాక్చువల్గా కొంచెం రైతు ఉన్నట్టు తీస్తారని చెప్పారు ఆ టైంలో, అంతే. కొంచెం కన్విన్సింగ్ అనేది రాలేదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. డెఫినెట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నేను కరెక్ట్ చేసుకుంటాను. అంటే అతను అబ్బాయి పెరిగిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి సిటీకి వెళ్ళి సో అండ్ సో చేస్తాడు, ఆ ప్రెజెంటేషన్ వస్తే ఇంకొంచెం బాగుండేదని. అంటే యాక్చువల్గా మేము 25 నిమిషాల అవుట్పుట్ తీసాం. మీరు చెప్పిన కన్విన్సింగ్ అందులో ఉండవచ్చు. తర్వాత ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే లెంగ్త్ ఎక్కువైందని ట్రిమ్ చేసేమన్నారు. ఆ చేసేయడం వల్ల బహుశా ఆ జంప్ ఏదైనా మీకు కనబడి ఉండాలి ఐ థింక్. లేకపోతే యాక్చువల్ ఒరిజినల్ వెర్షన్ 25 నిమిషాలు. ఓకే. మా ప్రొడ్యూసర్ అడుగుతున్నారు కూడా, మనం 25 నిమిషాలు వేసామా 15 నిమిషాలు వేసామా అని. 15 బాబు, ఎందుకంటే మా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు 25 యాక్సెప్ట్ చేయట్లేదు. అది ప్రాబ్లం వచ్చిందండి. ప్లీజ్ యువర్ గుడ్ నేమ్? కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ క్వశ్చన్. ఓవరాల్ గా ఏంటిది బడ్జెట్ పరంగా చెప్పగలుగుతారు సార్? దయచేసి సబ్జెక్టులు అడగండి, మా సినిమాలు బడ్జెట్లు అడగండి. ఓకే ఓకే. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ మీద పెట్టిన రూపాయి తిరిగి రాదు. గోడకేసిన సుమం లాంటిది షార్ట్ ఫిల్మ్స్ మీద పెడితే. అదే ట్రయల్ లో ఉన్నాం కాబట్టి అడుగుతున్నాం. లేదు, దయచేసి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీ మైండ్ లో ఏముందో అది తీయగలగడానికి మీ దగ్గర ఏముందో బడ్జెట్ లేదా టీం వర్క్ చేయండి. ఓకే. నాకు లక్కీకి ప్రొడ్యూసర్ దొరికాడు కాబట్టి నేను ఖర్చు పెట్టి ఇచ్చాను. ప్రొడ్యూసర్ లేకపోయినా కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను. 100 రోజుల్లో 100 షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీస్తానంటే మా మిస్సెస్ ఏటీఎం కార్డు పట్టుకుపోయి. ఇక్కడ కూడా నేను నిజమే చెప్తున్నాను. కార్డు ఖాళీ అయిపోయిందో నాకు అవార్డులు వచ్చాయి. ఇంటర్నెట్ అవార్డులు 200 అవార్డులు. ఇప్పుడు ఆవిడ విసుకుంటున్నారు ఇవన్నీ ఎక్కడ పెట్టాలని. మేము అదే ట్రయల్స్ లో ఉన్నాం కాబట్టి చేయండి. ఆల్ ది బెస్ట్. అప్పుడు మమ్మల్ని తలుచుకోండి. థ్యాంక్ యూ. ఇంకోటి రిపీటింగ్ కూడా ఇంతకుముందు బ్రో చెప్పినట్టు ఎడిటింగ్ పార్ట్ అతని మైండ్ సెట్ ఎలా ఉంది, ఎడిటింగ్ అనేది కటింగ్ అనేది చాలా ఉంది, బాగుంటుంది. కటింగ్ అయితే కరెక్ట్. అయితే నేను ఇది పార్ట్స్ ఉంది కదా, సెకండ్ పార్ట్ ఫస్ట్ చూసిన తర్వాత ఇది ఏంటి సడన్ గా స్టార్ట్ అయిపోయింది అంటే తర్వాత తెలిసింది. ఇది కమెంట్స్ లో చదివా మళ్ళీ సెకండ్ పార్ట్ ఎప్పుడు అంటే అప్పుడు ఓకే నెక్స్ట్ ఉన్నట్టు చదివాను. యాక్చువల్గా ఫిలిం అనేది బాగుందండి. ఓకే థ్యాంక్ యూ. సైకాలజిక్ క్యారెక్టర్, సైకాలజిస్ట్ డాక్టర్ ఉంటారు కదా, కొంచెం క్యారెక్టర్ అనేది ఇంకా వేరే వాళ్ళని పెడితే బాగుంటుంది అనిపించింది. అంటే మెయిన్ లీడ్స్ కి ఇతను చిన్నగా అయిపోయినట్టు అనిపించింది ఒకటి. నా ఒపీనియన్ అది పర్సనల్. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. అంటే మేము కన్స్ట్రెయిన్స్ తెలుసుకోవడానికి అడిగాను. అంటే క్యారెక్టర్ బాగుంది కాబట్టి కొంచెం మెయిన్ నచ్చేది అక్కడ ఉండే కాబట్టి కొంచెం అతన్ని వేరే పర్సన్ పెట్టి బాగుండేది నా ఒపీనియన్. యాక్చువల్లీ డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది. సో ఆ విజన్ కి అట్లీస్ట్ కొద్ది మ్యాచ్ అయినా వాళ్ళ బడ్జెట్ బట్టి కొన్ని లిమిటేషన్స్, బౌండరీస్ బట్టి తీసుకోవాల్సి వస్తుంది క్యారెక్టర్స్. సో అలా యాజ్ ఏ ఆడియన్స్ గా చెప్పాను. థ్యాంక్ యూ. ఫోటోగ్రఫీ అంతా కూడా బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇక్కడ సినిమాకి వచ్చే వాళ్ళు ఆడియన్సే కాదు, ఇక్కడ ఫిలిం మేకింగ్ చేసి అక్కడ షార్ట్ ఫిల్మ్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ గా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అందులో తను కూడా ఒకరు. తను ఫిలిం మేకింగ్ లో కోర్స్ చేస్తున్నారు, సినిమా కూడా చేయబోతున్నారు. యాక్చువల్గా నేను నిన్న అడిగాను కూడా, అంటే ఒరిజినల్ ఫైల్ ఒకటి ఉందా అండి మీ దగ్గర అని అడిగిన. సో ఇలాంటి మిస్టేక్స్ వస్తాయన్నమాట. అంటే షార్ట్ వేరే ఒక ఫెస్టివల్ పంపడం కోసం మధ్య మధ్య కట్ చేయడం వల్ల ఆ లింక్ తెగిపోయి కొంచెం జంప్ రావడం జరుగుతుంది. అందుకే నేను ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు ఇక్కడ లిమిట్ లేదు కదా, షార్ట్ ఫిల్మ్ టైం లిమిట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు నేను మీ దగ్గర ఒరిజినల్ ఫైల్ ఉందా అంటే ఆ ఫైల్ తీసుకురండి నేను అడుగుతుంటా. సో ఇవాళ మీరు కూడా మళ్ళీ సేమ్ అదే తీసుకొచ్చినట్టున్నారు. ఓకే, ఇంకెవరైనా? ఇంకెవరున్నారా? ఓకే, మన మనోజ్ గారు తను ఫోటోగ్రఫీ జేఎన్టీలో చేశారు, ఆ తర్వాత ఇప్పుడు డిఓపిగా కూడా పనిచేస్తున్నారు. తన స్పందన తీసుకున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ద టీమ్, ఆదిత్య గారు అండ్ ఉత్తేజ్ గారు. థ్యాంక్ యూ సార్. 2 ఫిలిమ్స్ చాలా బాగున్నాయండి. ఐ లైక్ దెమ్ వెరీ మచ్. ఫస్ట్ ఆదిత్య గారి ఫిలిం రైతు భరోసా అనేది ఎమోషనల్లీ చాలా బాగా కనెక్ట్ చేశారు.
రియల్లీ షార్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. Thank you, sir. యాజ్ ఎ డైరెక్టర్ గా అబ్జర్వ్ చేస్తే థ్యాంక్ యూ సార్. వాళ్ళకు తెలుస్తుంది ఓపెనింగ్, క్లోజింగ్ అండ్ టైం. వాట్ ఈస్ ద టైం ఫ్యాక్టర్ యూ టేకెన్ ఇన్ బిట్వీన్. టైం అయిపోయింది కానీ ప్లేసెస్ మారినాయి. కొడుకు కూర్చునే చోట తండ్రి కూర్చున్నాడు, తండ్రి పని చేసే దగ్గర మళ్ళీ కొడుకు పని చేస్తున్నాడు. అది చాలా బాగా రియలైజేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. క్లోజింగ్ నాకు నచ్చిన షార్ట్ అండి మొత్తం షార్ట్ ఫిల్మ్ లో, ఎందుకంటే కొడుకు మారడం అనేది చాలా బాగా అంటే ఇంకోటి ఒక ఆనందం ఏమేసిందనంటే దాసరి నారాయణరావు గారి శిష్యులు అనగానే ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి కొద్దిగా ఎక్కువ వారు కనెక్ట్ అయి ఉంటారు అని గురువు గారు పెట్టిన భిక్ష. అదే అదొక్కటి ఆనందం అనిపిస్తుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తేజ్ గారు రియల్లీ వెరీ మోడర్నిస్టిక్ థాట్ ఉంది. అండ్ టేకింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. And I congratulate you for your effort, for your entire team, and wish you all the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనోజన్న. ఉత్తేజ్గా నువ్వు ఒక నీ స్పందన చెప్తే క్లోజ్ అయిపోయి. స్పందన అంటే ఆల్రెడీ చెప్పేశాను ఇంతకుముందే. సో శనివారం టీం అందరికీ అండ్ శనివారం ప్రేక్షకులందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన ఈ కరోనా టైంలో కూడా ఇక్కడికి వచ్చి చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చే వారం మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం. రేపు వైల్డ్ స్ట్రాబెరీస్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది 6:30కి.